ఉందన్న స్క్రిప్ట్ ఒకటి రాసుకుంటున్నాను. ఓ వెబ్ సిరీస్కే రాసుకుంటున్నాను అన్న. అది వర్కౌట్ అయితే నేను డైరెక్షన్ చేస్తాను. ఏంటది ఎట్లాంటిది అంటే కాన్సెప్ట్ లైన్ చెప్పండి. యాక్షన్ బేస్డ్, అంటే నాకు బేసిక్గా యాక్షన్ ఇష్టం. సో దాన్ని బేస్ చేసుకుని ఓటీటీకే ట్రై చేస్తానన్న. అది వాళ్ళు ఏంటంటే అంటే ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అయ్యాను, కొంచెం టైం పట్టు, ఎందుకంటే నాకు బేసిక్గా డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టమ్ ఏంటంటే ఓటీటీలో ఏంటంటే డైరెక్షన్ చేయాలంటే ఒక క్రెడిట్ ఉండాలి మనకి. ఐఎండిబిలో మన టైటిల్ కార్డ్తో క్రెడిట్ ఉండాలి. అంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లా, ఒక సినిమా చేసి ఉండాలి. అది ఐఎండిబి డేటాబేస్లో ఉండాలి. సో అది ఉంటే తొందరగా పుష్ చేస్తున్నారు. సో కొత్తగా నేను ఒక ఆర్టిస్ట్ అయి ఉండి డైరెక్షన్ అంటే వాళ్ళు టైం తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ కథ అంతా వాళ్ళే కూర్చుని కథ అంతా వాళ్ళు డిస్కస్ చేసి ఇదంతా ఓకే ఇంత బడ్జెట్ అవుతుందంటే ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాక వాళ్ళు సాటిస్ఫై అయితే పుష్ చేస్తారు. సో దానికి టైం పడుతుంది. ఇంకా ప్రొడ్యూసర్ దొరకలేదు నాకు. కథ వరకు ఓకే అయింది. సో ఇప్పుడు కథ ఓకే అయింది కాబట్టి వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చెప్తే ఆ కరెక్షన్స్ తీసుకుని రైటర్ని పెట్టుకుని నెక్స్ట్ మన స్క్రీన్ప్లే వేసుకోవాలి. ప్రొడ్యూసర్ రెడీ, ప్రొడ్యూసర్ లేడు, వెయిట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్. అందుకే దొరికితే అయిపోతుంది. ఎన్ని ఎపిసోడ్స్ అనేవి? 8 ఎపిసోడ్లు అనుకుంటున్నాను. ఎంత డ్యూరేషన్ ఒక్కో ఎపిసోడ్? ఒక ఎపిసోడ్ 20 నిమిషాలు to 25 నిమిషాలు. బడ్జెట్ కొంచెం పెద్ద బడ్జెట్, ఓ 10-15 కోట్ల దాకా అవుతుంది. మీరు చూస్తే సాఫ్ట్గా పద్ధతిగా ఉంటారు. మీరు యాక్షన్స్ సబ్జెక్టులు మీకు ఇష్టపడుతున్నారు అంటే బేసిక్గా నాకు జేమ్స్ బాండ్ తరహా చాలా ఇష్టం. యాక్షన్, థ్రిల్లర్స్. సో ఇది కొంచెం ఆ టైపే, అంటే ఒక 2 దేశాల మధ్య. అమ్మో, అయితే కోట్ల. అందుకే కొంచెం అంటే పెద్ద బడ్జెట్, అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నాను అన్న. అది వర్కౌట్ అయిపోతే దేవుడి దేవల్ల మోస్ట్లీ వచ్చే సంవత్సరం. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? కే బాలచందర్ గారు అన్న. నాకు కూడా బాగా ఇష్టమైన డైరెక్టర్. అప్పుడే అడ్వాన్స్ అన్న. అమ్మా అంతులేని కథ ఎప్పుడన్నది 1978. ఇప్పుడు ట్రెండ్ అప్పుడు చెప్పాడు అన్న. అంటే ఎవడి జీవితం వాడిది, ఎవడి లైఫ్ వాడిదని 78లో చెప్పాడు అన్న. ఆయన అంతులేని కథ కానీ 47 days అన్ని సినిమాలు ఆయనవి. ఇది కథ కాదు అంటే అన్ని చాలా సోషల్కి సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు. మిడిల్ క్లాస్ సైకాలజీ బాగా పర్ఫెక్ట్గా పట్టాడు. అది ఎందుకు నాకు ఇష్టం అంటే నాకు బేసిక్ ఇది ఇష్టం ఉండదన్న. అంటే ఎంజాయ్ చేస్తాను నేను కూడా. ఈ పాటలు ఫైట్లు, చిరంజీవి గారు అభిమాని స్వతహాగా నేను. నాకు పిచ్చ చిరంజీవి గారు అంటే నేను డైహార్డ్ ఫ్యాన్ ఆయనకి. కాకపోతే నాకేంటంటే సినిమా వరకు వచ్చేప్పటికి నేను డైరెక్ట్ చేస్తే రియలిస్టిక్గా ఉండాలి. సడన్గా ఇక్కడ ఇంట్లో కట్ చేస్తే సినిమాలో పాట అది ఆ లాజిక్ లేకుండా నాకు ఎందుకు. ఇప్పుడు జనరేషన్ కూడా మారిపోయారు. వాళ్ళు దొరికితే డైరెక్టర్ ఒకసారి కొట్టి అట్లాగే ఉంది పో అనే రేంజ్లో ఉన్నారు. అవును, అంటే చాలా న్యాచురల్గా ఉన్నారు అన్న. ఇప్పుడు డైరెక్టర్స్ కొత్త కుర్రాళ్ళు పర్ఫెక్ట్ ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు జనరేషన్. అంటే మనకి ఇంకా తెలుగులో ఇంకా లేదు కానీ తమిళ్లో వచ్చారన్న. మన వాళ్ళు వచ్చారు, మన వాళ్ళే మారట్లేదు. వాళ్ళకి అంటే ఇంకా మన వాళ్ళు అక్కడ ఆగారు. 6 ఫైట్లు 3 పాటల 3 పాటలు 6 ఫైట్ల ఫార్ములా తగ్గుతుంది మెల్లగా. కంటెంట్ మీదకి వెళ్తున్నాం. మంచి కంటెంట్ సినిమాలు అంతే. అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఎవడన్నా చూసేస్తా, ఎవడైనా చూస్తా అంతే. ఏ పెద్ద హీరో అవసరమే లేదు. కంటెంట్ అన్న, కథ బాగుండి దానికి సెట్ అవ్వాలి. అది ఇంకో రకంగా డైరెక్టర్స్ పైన భారం పెరుగుతుంది. హీరోల పైన నుంచి ఇమేజ్ పోయి డైరెక్టర్స్ పైన పడుతుంది. అంటే అది కూడా ఏంటంటేనా ఆ రొటీన్ మోసం నుంచి బయటకు వచ్చారు, ఆడియన్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు టచ్ చేస్తే గాల్లోకి వెళ్ళిపోవడం అది తగ్గుతుంది, మెల్లమెల్లగా తగ్గుతుంది మనకి. ఇప్పుడు అంత తగ్గుతుంది. న్యాచురాలిటీ ఎంత క్యాజువల్గా ఉంటే అంత ఇది నిజాయితీ చూస్తున్నారు ఆడియన్స్. నిజాయితీ వీడు పట్ల కష్టపడట్రా వీడు నిజాయితీ. ఎందుకన్నా సినిమా బాగుంటే హిట్ చేసేస్తున్నారు కదా. ఇప్పుడు కాంతార అది హిట్ అయిందంటే అసలు ఆ సాంప్రదాయంతో మాకు పరిచయం లేదు. అట్లా అడవిలో దేవతల్లో ఉంటారని అసలు అది గోలే లేదు. అదే అన్న, మన ఎంత అంటే తెలుగువాడు ఎంత గొప్పవాడు అంటే అది ఏమైనా పర్లా బాగుంటే చూసేస్తాం మనం. నిజాయితీగా ఉంది బాబు అని చెప్పి చూసారు. మనం ఆదరిస్తాం, ఎంకరేజ్ చేస్తాం, అప్రిషియేట్ హిట్ చేస్తాం వాటిని. అది మనలో గొప్ప. సో మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు ఓటీటీకి? అంటే ఎట్లా వాస్ట్గా? భారీ బడ్జెట్ అన్న, అంటే కొంచెం పెద్దగానే అంటే తెలియాలి. అంటే నేను సబ్జెక్ట్ కూడా ఆల్ ఇండియా లెవెల్ సబ్జెక్ట్ అన్న. పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకున్నా. అంటే ఒక 2 దేశాల మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ని తీసుకుని దాన్ని ఒక 8 ఎపిసోడ్స్గా చేద్దామన్న. ఒక ఇష్టమైన హీరో ఎవరు? చిరంజీవి గారు. చెప్పారా? కలిసారా? చేసాక ఇప్పటికి కలుస్తుంటే అప్పుడప్పుడు ఆయన. చిన్నప్పటి నుంచి మోహన్ ఇష్టపడేవాడిని. ఏదో ఆ రకంగా. మా డాడీ కూడా తిట్టాడు, వాడేంద్ర వాడు అని చెప్పి ఆన్లైక్ చేయడం ఏంటంటే ఏదో. అక్కడ కెరీర్ స్టార్ట్ అయ్యాక ఆయన ఫస్ట్ సినిమాలో చేశారు, ఆయన పక్కన చేశారు. అది అదృష్టం. తప్పు చేసి తప్పు కూడా అని. ఇప్పుడు మీరు ఎట్లాగో స్టాలిన్ చిరంజీవి గారు చేశారు, చిరంజీవి గారు పక్కన చేశారు. నేను ఎట్లాగ మోనో పక్కన సినిమాలో. అది ఒక రకంగా అదృష్టమే. లక్ నా టైంకి లక్ ఫేవర్ కావాలి. నౌ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. లవ్ లైఫ్ ఏముందన్న, బ్రేక్ ఉంటుందిగా మామూలు ఒట్టిన బ్రేకప్లు. ఎన్ని బ్రేకప్లు? సిన్సియర్ గా ఒక బ్రేకప్ ఉంది, ఒక బ్రేకప్ ఉంది, తర్వాత పెళ్లి చేసుకున్నా. సిన్సియర్ ఒకటి ఉంది, తర్వాత ఎన్నో ఉంటాయి. లేదు ఇంక పెళ్లి ఇంకా ఫస్ట్ పెళ్ళి.
ఒకదంతా టక్ సిన్సియర్గా ప్రేమించాను, వర్కౌట్ అలా బ్రేకప్, పెళ్లి చేసుకున్నాను. ఇది అరేంజ్ మ్యారేజ్ అన్న అంటే మా మిస్సెస్ వాళ్ళ మావయ్య మా ఎదురింట్లో ఉన్నారు, అలా ఆ మ్యాచ్ వచ్చింది. తను మా మిస్సెస్ అంతకుముందు కలిసాను 2-3 సార్లు, తను మామూలుగా ఆపోజిట్ నైబర్స్గా. సో అలా మళ్ళీ జాతకాలు చూపించి అంతా ఓకే అన్నాక మ్యారేజ్ చేశారు. అంటే వాళ్ళు వేరే క్యాస్ట్ లేదు, సేమ్ కాస్ట్. సేమ్ క్యాస్ట్. అదే కొంచెం కష్టమే. నేను ప్రేమించిన అమ్మాయి వేరే క్యాస్ట్. ఇక్కడ అంతా ఓకే, అంతా ఇంకా జాతకాలు చూపించారు, అంతా సెట్ అయింది. ఆ అమ్మాయి కూడా మ్యాచెస్ చూస్తున్నారు, సరే నాకు మా ఇంట్లో చూస్తున్నారని అలా. అమ్మాయి అనుకోలేదు వీడు సినిమా యాక్టర్, వీడు అనవసరం ఏం చేస్తాడు డబ్బులు. అక్కడ జరిగింది ఏంటంటే అన్న, ఫస్ట్ అంతకుముందు ఒక మ్యాచ్కి వెళ్ళా, ఫస్ట్ ఒక పెళ్లి చూపులకి వెళ్ళా. బ్రేకప్ అయ్యాక ఆ అమ్మాయి నన్ను ఒప్పుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు నన్ను. ఆ అమ్మాయి లాయరు, ఇండస్ట్రీ అంటాడు, పైగా ఎంత నమ్మకం, ఇన్కమ్ అన్సర్టన్ కదా అని నాకు కొంచెం ఈగో హట్ అయింది. ఈ తర్వాత ఈ అమ్మాయి మా మిస్సెస్ని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఓకే, ఆ అబ్బాయి మంచోడు, ఇండస్ట్రీ అయితే ఏంటి నేను బాగా చూసుకుంటూ చాలని అంత పాజిటివ్గా మా అత్తగారు మావారు ఆలోచించారు. సో వాళ్ళు ఓకే అంటేనే మావాడు ఒప్పుకుంది. మావాడు అది వాళ్ళ వంట ఇప్పటికి నిలబెట్టాంగా హ్యాపీగా.